ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి ఈ సమయంలో మరొకసారి ప్రభువుని స్తుతించుకోవడానికి ఆయన ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమేన్. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్య వాగ్దానం, నీ చేతుల పనులన్నిటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు అని ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను మనం చూసినట్లయితే మన దేవుడు ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడని, మనకు కావలసినటువంటి ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదాన్ని, దీవెనను సమయోచితంగా, సమయానుకూలంగా మనకు అనుగ్రహిస్తారనేటటువంటి మాట ఇప్పుడు మనం చదివినటువంటి మాటలో మనకు కనపడుతుంది. ఎందుకనగా ఆయన మన చేతుల పనులను ఆశీర్వదిస్తూ ఉన్నారు, అనగా మన కష్టార్జితాన్ని ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నారు, అనగా మన ఉద్యోగాలు, మన వ్యాపారాలు, మన రాకపోకలు అన్నిటిలో ప్రభు మనకు తోడుగా ఉంటూ ఉన్నారు. మరి ఈరోజు పనుల ప్రారంభం మొదలుకొని వారమంతా కూడా ఎవరి వారు వారి వారి పనుల చేత అనేక రీతిలుగా ప్రయాసపడుతూ జీవనోపాధిని కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఈ జీవనోపాధిలో ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే, లాభకరమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి ఫలితాన్ని మనం సంపాదించుకోవాలి అంటే ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తేనే మనం దాన్ని పొందుకోగలమనేటటువంటి మాట ఇప్పుడు ప్రభు సెలవిచ్చినటువంటి యొక్క వాగ్దానంలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకనగా నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదించాడు అనేటటువంటి మాటను మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఆయన మనకు తోడుగా ఉంటే, ఆయన కాపుదల మనతో ఉంటే మనకి ఏమీ కూడా తక్కువ కాదు అనేటటువంటి మాటను కూడా ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు. కనుక ఆ రీతిగా దేవుడు మన పనులను ఆశీర్వదిస్తూ ఉన్నారు. మన యొక్క వృత్తిని, లేక మన యొక్క ఉద్యోగాన్ని, మన యొక్క వ్యాపారాన్ని ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయన మనకు తోడుగా ఉంటూ ఉన్నారు. ఆయన కాపుదల మనతో ఉంచుతూ ఉన్నారు. ఆయన ఆశీర్వాదాన్ని మనతో ఉంచుతున్నారు. ఎందుకనగా ఆయన తోడుగా ఉన్నప్పుడు మనకి ఏమీ కూడా తక్కువ కాదనే భక్తుడు సెలవిచ్చిన రీతిగా మన జీవితాల్లో ఎల్లప్పుడూ ప్రభు ఆశీర్వాదాన్ని పొందుకుందాం, ప్రభు మీద ఆనుకుందాం. దేవుని యొక్క తోడు మనకు ఉన్నంతకాలము కూడా మనకేమీ తక్కువ కాదు అని విశ్వసించి ప్రభువుని ఆశ్రయిద్దాం. ఆ రీతిగా ఈ రోజంతా దేవుడు తన పిల్లలమైనటువంటి మనకు తన కాపుదల్లో మనలను ముందుకు నడిపించును గాక. ఆమెన్. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, ఈ రోజంతా మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేసి నడిపించిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. ఈరోజు నీ పిల్లలందరికీ కావలసినటువంటి కాపుదలను, ఆశీర్వాదం దయచేయండి. వారి యొక్క పనులన్నిటిలో మీరే సహాయం చేసి నడిపించండి. మరి ముఖ్యంగా ఎల్లప్పుడూ నీ మీద ఆనుకొని నీ ద్వారా మేలులు పొందుకుంటూ మీరు మాకు తోడుగా ఉన్నారు, మాకేమీ తక్కువ కాదు అన్న నిరీక్షణతో ముందుకు కొనసాగే యోగ్యత, ధన్యత దయచేయమని, అలాగే ప్రభు మరి ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.